హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 869వ నామం, 6 అక్షరాల నామం క్షిప్రప్రసాదిని. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం క్షిప్రప్రసాదిన్యై నమః అని చెప్పుకోవాలి. శీఘ్రముగా ప్రసన్నమయ్యే, దీనికి మనం కనుక స్థూలార్థంగా చెప్పుకుంటే అజా నుంచి క్షిప్రప్రసాదిని వరకు ఉన్నటువంటి 4 నామాలను కలిపి క్షిప్రప్రసాద జగదంబ మంత్రం అని చెప్పి మంత్రశాస్త్రం చెప్తోంది. శ్రీ విద్య ఉపాసకులు చెప్తూ ఉంటారు. అసలు శ్రీ విద్య లభిస్తే చరమజన్మ అంటే ఇక తర్వాత పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యం, శాశ్వత శక్తి సాయుధ్యం ఎందుకు వస్తుంది? ఇది మోక్షం అనేది అంత తేలికైంది కాదు. అది ఎన్ని జన్మల దూరంలో ఉంటుందో మనకు తెలియదు. అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళకి అన్ని జన్మల దూరం లేదు. ఆరాధనాదు మేసస్య తస్మిన్ జన్మనీ ముచ్యతే అని చెప్పి సౌరపురాణం చెప్తోంది. ఉమేశ్వరుడు అంటే ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుడు అంటే శివశక్తులను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. జ్ఞానం లేనిదే మోక్షం రాదు కాబట్టి ఆ జ్ఞానం కూడా వాళ్ళే ఇస్తారు. జ్ఞానం కోసం మనం కష్టపడక్కర్లేదు. దీనికి అనేక విధానమైనటువంటి ఉదాహరణలు చెప్పారు. అన్యథా సాంప్రదాయేన జపహోమార్చనాదికం కృతం జన్మాంతరే సమ్యక్ సంప్రదాయే కల్ప్యతే అని చెప్పి అన్నారు. అంటే గత జన్మలలో ఎన్నో పుణ్యమైన కార్యాలు యజ్ఞాలు చేయగా ఈ జన్మలో అమ్మను ఆరాధించే భాగ్యం కలుగుతోంది. ఇది లభించిందా ఇక ముక్తి తప్పకుండా ప్రసాదిస్తుంది. ఇది తంత్రపురాణం చెప్పింది. అభిష్టాన్ని కోరి అమ్మని ఆరాధించిన అమ్మ వెంటనే అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా అనడంలో మోక్షాన్ని శీఘ్రంగా బంధించున్నది అని చెప్పి ఇంకొక అర్థంగా క్షిప్రప్రసాదానికి చెప్పుకోవచ్చు. ఇది క్షిప్రప్రసాద లక్షణం. అడగంగానే ఇచ్చేస్తుంది. మనస్ఫూర్తిగా మనం కోరుకొని అమ్మ నాకు ఇది కావాలి, నాకు ఈ బాధ ఉంది, నా బాధ నుంచి రక్షించు. అమ్మని మనం ఇది కావాలి అని అడగక్కర్లా. అమ్మ నాకు ఈ బాధ ఉంది, ఈ బాధ తీర్చు అంటే మనకి అనుకూలంగా ఆ బాధ ఎలా తీర్చాలో అనేది అమ్మ చూసుకుంటుంది. ఆ విశ్వాసం మనకి అమ్మ మీద ఉండాలి. అంతేగాని కూర్చొని నాకు 1 కోటి రూపాయలు కావాలి, నా ఇంట్లో సుఖశాంతులు ఉండాలి, అన్నీ ఉండాలి. మనల్ని మనం తట్టుకోలేని శక్తి వచ్చినప్పుడు వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకుంటే అమ్మ అత్యంత క్షిప్రప్రసాదిని కంటే ఇంకా శీఘ్రం ఏదన్నా ఉన్నా కూడా ఆ మాట కూడా మనం వాడుకోవచ్చు. అంత త్వరగా అమ్మ చెయ్యి అందిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం కోరికలు అమ్మకి చెప్పక్కర్లా. మన బాధ అమ్మకి చెప్తే ఆ బాధ అమ్మ తీసేస్తుంది. అమ్మ బిడ్డకి మంచి సంబంధం కుదరట్లేదు, మంచిగా చూడమ్మా, ఆవిడ చూసుకుంటుంది. ఏ సంబంధం ఇవ్వాలి, ఆ పిల్లకి ఏది మంచిది, దాని ద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు అలా వస్తాయనేది చూసుకోవాల్సిన బాధ్యత అమ్మది. అమ్మ చూసుకుంటుంది. కానీ మనకు ఉండాల్సింది ఏంట్రా అంటే అమ్మ మీద చూసుకుంటుంది, అమ్మ చూసుకుంటుంది అన్న విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా, ఆ విశ్వాసం లేకుండా మనం ఎన్ని కోరికలు కోరినా దానివల్ల పెద్ద ఉపయోగం అనేది మనకు అందదు. క్షిప్రప్రసాదం కావాలంటే ఉపాసనా పద్ధతిలో కొన్ని విశేషాలు ఉన్నాయి. అవి అనుసరించే విధానాలన్నీ కూడా తర్వాత నామాల్లో చెప్తారు. అత్యంత ముఖ్యమైనవి, నాకు అత్యంత ప్రీతికరమైనవి తర్వాత నామాలు ఉన్నాయి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మ లక్షణాలను తెలియజేసే నామాలు. ఆ నామాలు రేపటి దాంట్లో చూద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం క్షిప్రప్రసాదిన్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.